విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు మరణించారు, పలువురు గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లే కనిపిస్తోంది. గాయపడిన వారిని స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ తరలించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు అదుపు చేస్తున్నారు. భారీ పేలుడుతో మంటలు వ్యాపించాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. అనురాధ, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? మరి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కాకపోతే జనరల్ గా చూస్తున్నాం, వైజాగ్ లో చాలా కాలం నుంచి సమ్మర్ వస్తే అనేక ప్లాంట్లలో ఇలాంటి పెద్ద భారీ ప్రమాదాలు జరుగుతూ వస్తున్నాయి. ఈ ప్రమాదం జరగడం గల కారణం ఏంటి అనురాధ? ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటిదాకా కూడా 8 మంది వరకు మృత్యువాత పడినట్లుగా అధికారిక సమాచారం వస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం క్షతగాత్రులందరినీ కూడా ఇక్కడ హాస్పిటల్స్ కి చికిత్స కోసం తరలిస్తున్నారు. నేను ప్రస్తుతం ఒక హాస్పిటల్ దగ్గర ఉన్నాను. ఇప్పుడిప్పుడే ఇక్కడికి మొత్తం క్షతగాత్రులందరినీ, అంటే స్వల్ప గాయాలైన వారిని, అలాగే మిగిలిన గాయాలైన వారిని కూడా ఇక్కడికి తరలిస్తూ ఉన్నారు హాస్పిటల్స్ కి మెరుగైన చికిత్స కోసం. ఈ రోజు ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే గనక విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈ ఘటన అనేది జరిగింది. SMS 2 విభాగంలో CCD డిపార్ట్మెంట్ లో స్టీల్ మెటల్ లిక్విడ్, అంటే లిక్విడ్ మెటల్ ఏదైతే స్టీల్ తయారవుతూ ఉంటుందో ఆ లాడిల్ అనేది పేలిపోవడంతో సుమారుగా దాదాపుగా 8 మంది మృత్యువాత పడినట్లుగా, మరికొంతసేపటి క్రితం మరొకరు కూడా చనిపోయినట్లుగా సమాచారం అయితే వస్తుంది. అయితే 12 మంది వరకు కూడా తీవ్ర గాయాలైనట్లుగా కూడా మనకి తెలుస్తా ఉంది. 1500 హీట్ డిగ్రీస్ అనేది ఆ సెంటిగ్రేడ్ హీట్స్ తో ఈ హాట్ మెటల్ అనేది మెల్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఐరన్ ని మెల్ట్ చేసి ఐరన్ లిక్విడ్ రూపంలో ఉన్న ఏదైతే లాడిల్ ఉంటుందో అది పేలిపోవడంతో ఒక్కసారిగా లిక్విడ్ అంతా కూడా కిందకి జారిపోయి అదంతా కూడా కార్మికుల మీద పడినట్లుగా, కార్మికులంతా కూడా చాలా ఘోరంగా గాయపడి కొంతమంది మృత్యువాత పడినట్లుగా కూడా మనకి తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ ఘటన ఎలా జరిగింది, ఘటనకు సంబంధించి ప్రధానమైన కారణాలు ఏంటి అన్న దాని మీద ఇప్పటికే సీఎం కూడా ఒక రివ్యూ చేశారు. తీవ్ర దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేశారు. అలాగే హోమ్ మినిస్టర్ అనిత, అలాగే మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ ఘటన మీద ఆరా తీస్తున్నారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స అందించాలంటూ కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఘటనకి సంబంధించి ఇప్పటిదాకా ఎవరైతే క్షతగాత్రులయ్యారో వాళ్ళందరినీ కూడా మెరుగైన చికిత్సల కోసం హాస్పిటల్స్ కి అయితే తరలిస్తున్నారు. వారి వారి బంధువులకి సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా మెడికల్ ట్రీట్మెంట్ అనేది చాలా ఫాస్ట్ గా అందాల్సి ఉంటుంది. ఎందుకంటే జనరల్ గా జరిగే ఫైర్ యాక్సిడెంట్స్ కి ఇలాంటి కెమికల్ రియాక్షన్స్ కానీ, అంటే కెమికల్ ఫార్మా కంపెనీస్ కానీ, స్టీల్ ఫ్యాక్టరీస్ లో కానీ జరిగే ప్రమాదాలకి చాలా వేరియేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హాట్ మెటల్, అంటే దాదాపుగా ఐరన్ లిక్విడ్ రూపంలో, మెటల్ రూపంలో, లిక్విడ్ రూపంలో ఉన్న ఐరన్ అనేది ఒక్కసారిగా వారి మీద పడితే హ్యూమన్ బాడీ అనేది దాన్ని తట్టుకోవడం అనేది చాలా కష్టం. బోన్స్ అయితే మెల్ట్ అయ్యే అంత హీట్ అనేది జనరేట్ అవుతుంది. దీంతో అక్కడ ఎవరు కూడా ఒక్కసారిగా ఈ ఘటనలో ఎవరైతే తీవ్రంగా గాయపడతారో వాళ్ళందరికీ కూడా ప్రాణాపాయ స్థితి ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి మొత్తం షిఫ్ట్లో ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఎంతమంది పనిచేస్తున్నారు, ఇప్పటిదాకా కూడా గుర్తించిన మృతదేహాలు ఎన్ని, అలాగే గాయపడిన వారు ఎంతమంది, ఇవన్నీ కూడా ఇంకా అధికారిక సమాచారం అయితే మాత్రం రావాల్సింది. ప్రస్తుతం వచ్చిన సమాచారం ప్రకారం 9 మంది ఈ ఘటనలో మృత్యువాత పడినట్లుగా తెలుస్తుంది. 12 మంది గాయాలైనట్లుగా తెలుస్తుంది. వారందరినీ కూడా నగరంలో ఉన్న వివిధ హాస్పిటల్స్కి అయితే తరలించారు. మొదట ప్రాథమిక చికిత్స కోసం స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్లినప్పటికీ కూడా అక్కడ ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మెరుగైన వైద్య చికిత్స కోసం వైద్య చికిత్సలు అందించేదానికి హాస్పిటల్స్కి అయితే తరలిస్తూ ఉన్నారు. ఒకసారిగా ఈ ఘటనతో స్టీల్ ప్లాంట్ లో చాలా భయాందోళనమైన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇంకా అక్కడ మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. ఎందుకనంటే స్టీల్ ఫ్యాక్టరీస్ కానీ, ఫార్మా కంపెనీస్ కానీ ఇలాంటి చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగితే కనుక వాటిని నివారణ చేయడానికి చాలా సమయం పడుతుంది. ప్రస్తుతం అక్కడ ఫైర్ ఫైటర్స్ అంతా కూడా మంటలను అదుపు చేసే పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే ఒక పక్క క్షతగాత్రుల్ని హాస్పిటల్స్ కి తరలించే రెస్క్యూ కూడా కొనసాగుతూ ఉంది. మరోవైపు చూస్తే కనుక హాస్పిటల్స్ కి ఇప్పటికే ఏదైతే దెబ్బలు తగిలిన వారు ఉంటారో వారందరినీ కూడా, అంటే
గాయపడిన వారు ఉంటారు వారందరినీ కూడా హాస్పిటల్స్కి తరలిస్తున్నారు. అంబులెన్స్లో ఇప్పుడిప్పుడే అందరూ కూడా హాస్పిటల్స్కి చేరుకుంటూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఘటన ఎలా జరిగింది, అసలు ఆ ప్రమాదానికి సంబంధించి కారణాలేంటి, డిపార్ట్మెంటల్ వైజ్గా వాళ్ళు ఏం చెప్తున్నారు అనే దాని మీద ఇంకా ఒక డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అయితే మాత్రం జరగాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ రెస్క్యూని కంప్లీట్ చేసే పనిలో ఇటు స్టీల్ అధికారులు కానీ లేకపోతే అటు ఫైర్ ఫైటర్స్ కానీ వీళ్ళంతా కూడా ఉన్నారు. ఇలాంటి ఘటనలు తరచూ సమ్మర్లో జరుగుతూ ఉంటాయి. అలాగే ఇటీవల కాలంలో స్టీల్ ప్లాంట్లో జరిగిన పరిణామాలు అంటే నిపుణులు అక్కడ షిఫ్ట్స్లో ఉండకపోవడం, చాలామంది రిటైర్ అవ్వడం, విఆర్ఎస్ తీసుకోవడం, స్టీల్ ప్లాంట్లో నెలకొన్న పరిస్థితులను బట్టి నిపుణులు లేకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని కూడా కార్మిక సంఘాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో స్టీల్ యాజమాన్యం బాధ్యత వహించాలని కార్మిక సంఘాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే కనుక చాలా బాధాకరమైన విషయం, 9 మంది మృత్యువాత పడుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే ఎవరైతే మిగిలిన క్షతగాతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స అందించడానికి ఇప్పటికే ఏ హాస్పిటల్కి తరలిస్తున్నారో వారందరికీ కూడా రెడ్ అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. హాస్పిటల్స్లో బెడ్స్ అనేవి ప్రిపేర్ చేయాలని చెప్పి హాస్పిటల్ సిబ్బందికి కూడా మెసేజ్లు అయితే గవర్నమెంట్ నుంచి అటు స్టీల్ యాజమాన్యం నుంచి కూడా వచ్చాయి. దీంతో ప్రైవేట్ హాస్పిటల్స్కి తరలిస్తున్న చోట ఆల్రెడీ వాళ్ళకి చికిత్స చేసే కోసం ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఎంక్వైరీ అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు అనేది జరుగుతూ ఉంది. ఈ దర్యాప్తుకి సంబంధించి ఇంకా చాలా విషయాలు వెలుగులో రావాల్సింది. అయితే ఇప్పటిదాకా వచ్చిన సమాచారం ప్రకారం ఆ స్టీల్ ఏదైతే లిక్విడ్ స్టీల్ ఉంటుందో లిక్విడ్ స్టీల్ లాడల్ అనేది పూర్తిగా బ్లాస్ట్ అయిన నేపథ్యంలో అక్కడ ఈ ప్రమాదం జరిగింది అన్నది ఒక ప్రాథమిక దర్యాప్తులో వచ్చిన నివేదిక. ఇంకా తదుపరి అంశాలు అయితే మాత్రం తెలియాల్సింది.